అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో ఆస్మా వ్యాధికి పిప్పళ్ళ వైద్యం అనేటువంటి చక్కటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఆస్మా వ్యాధి, ఈ ఆస్మా వ్యాధి ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేధించి, పీడించి, బాధించి రకరకాలైనటువంటి ఇక్కట్లకు గురి చేసేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి ఈ యొక్క వ్యాధి. ఈ ఆస్మా వ్యాధిని ఆయుర్వేద వైద్య విధానంలో తమక శ్వాస అనేటువంటి పేరుతో మన మహర్షులు చక్కగా వివరించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. దీన్నే ఆధునిక వైద్య పరిభాషలో బ్రాంకియల్ ఆస్మా అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటారు. తెలుగులో ప్రాంతీయంగా ఉబ్బసము అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆస్మా వ్యాధి కారణాల గురించి మనం స్థూలంగా ఆలోచించినట్లయితే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు సరిపడినప్పుడు ఈ ఆస్మా సమస్య రావచ్చు. అదేవిధంగా వాతావరణంలో మార్పు వల్ల ఈ యొక్క ఆస్మా సమస్య రావచ్చు. మనం వాడేటువంటి సౌందర్య ఉత్పత్తులు అంటే పౌడరు, తిలకము, హెయిర్ డైస్ ఇలాంటివి వాడుకోవడం వల్ల ఈ యొక్క ఆస్మా సమస్య రావచ్చు. అదేవిధంగా మానసిక ఒత్తిడి వల్ల ఈ యొక్క ఆస్మా సమస్య రావచ్చు. అజీర్ణం లాంటి సమస్యలు ఉండడం వల్ల ఈ యొక్క ఆస్మా సమస్య రావచ్చు. అట్లే కొన్ని రకాలైనటువంటి కృత్రిమ రసాయన ఔషధాలు సేవించడం వల్ల ఈ ఆస్మా సమస్య రావచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ ఆస్మా సమస్య వస్తూ ఉంటుంది. ఈ ఆస్మా సమస్య సడన్గా వచ్చేటువంటి సమస్య. అంటే చాలా వరకు ఆ వ్యక్తిలో ఆస్మా వ్యాధి ఉందని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పినా, లేకపోతే మనం ఆ పరిస్థితిని గమనించినప్పుడే అర్థమవుతుంది. కానీ లేకపోతే మనం సర్వసాధారణంగా చూస్తే ఆ వ్యక్తిలో అలాంటి సమస్యలు ఏమి ఉండవు అనమాట. ఈ యొక్క జబ్బులో ప్రత్యేకమైనటువంటి లక్షణం ఎలా ఉంటుందంటే ఉన్నట్లుండి ఈ యొక్క సమస్య మొదలవుతూ ఉంటుంది అనమాట. అంటే ఏ కారణం వల్ల అయినా రావచ్చు, ఉన్నట్లుండి ఆస్మాకు సంబంధించినటువంటి లక్షణాలు వచ్చి అతలాకుతలం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా వ్యాధి లక్షణాలు ఒకే పద్ధతిలో అన్ని లక్షణాలు ఒకేసారి ఉండకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఒక్కొక్కసారి ఈ వ్యాధి లక్షణాల ఉధృత కూడా ఒక్కసారి ఎక్కువగాను, ఒకసారి తక్కువగాను, ఓసారి మధ్యస్థగాను ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఆస్మా వ్యాధిలో ప్రధాన లక్షణము ఆయాసం. మరి విపరీతంగా ఆయాసపడిపోతుంటాడు. పిల్లి కూతలు వస్తూ ఉంటాయి అన్నమాట. దగ్గు విపరీతంగా వస్తూ ఉంటుంది. బలవంతంగా ప్రయత్నం చేసి దగ్గినప్పుడే ఆ కళ్ళ బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా పడుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కూర్చుంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగని చెప్పి ఛాన్సేపు కూర్చోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నడవడము కష్టంగా ఉంటుంది. మాట్లాడడం కష్టంగా ఉంటుంది. అదేవిధంగా నోరు తడి ఆరిపోతూ ఉంటుంది. ఒళ్ళంతా చెమటలు పట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. చల్లగా అయ్యేటువంటి పరిస్థితి ఒళ్ళంతా ఉంటుంది. కళ్ళంతా పాలిపోయినట్టు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. విపరీతమైనటువంటి దప్పిక ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా అనేక రకాలైనటువంటి లక్షణాలు ఈ ఆస్మా వ్యాధిగ్రస్తుల్లో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ లక్షణాలు అన్నీ ఉండవచ్చు, లేదా కొన్ని ఉండవచ్చు అన్నమాట. ఈ యొక్క ఆస్మా సమస్య గురించి మనం చెప్పుకోవాలంటే వయస్సుతో నిమిత్తం లేకుండా, ఆ యొక్క స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికీ వచ్చేటువంటి సర్వసామాన్యమైనటువంటి వ్యాధి. అంతేకాకుండా 20% మందిలో అనువంశికంగా వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అనమాట. మిగతా 80% మందిలో కూడా అనువంశిక కారణం లేకుండా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా సిజేరియన్ ద్వారా జన్మించినటువంటి బిడ్డలకి, అదేవిధంగా తల్లిపాలు లేకుండా పోతపాలతో పెంచినటువంటి బిడ్డలకి, అదేవిధంగా శిశువు జన్మించినప్పుడు చాలా తక్కువ బరువుతో జన్మించినటువంటి శిశువులకి, ఇలాంటి వాళ్ళకి ఈ ఆస్మా సమస్య మరీ ఎక్కువగా వచ్చేదానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒక రకమైనటువంటి అలర్జీ తత్వం వల్ల ఈ యొక్క సమస్య కలుగుతుందని చెప్పేసి మనం స్థూలంగా చెప్పుకోవచ్చు. అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ సమస్య కలుగుతూ ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటే ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. వచ్చినప్పటికీ ఉధృతంగా ఉండకుండా ఉంటుంది. అథవా ఒకవేళ వచ్చినప్పటికీ చాలా త్వరగా తగ్గిపోయి చాలా రోజుల వరకు కూడా ఆ యొక్క సమస్య కనిపించకుండా కూడా పోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. మరి ఈ ఆస్మా వ్యాధి తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఇంతకుముందే చెప్పాను కదా, పిప్పళ్లతో వైద్యం అని చెప్పేసి పిప్పళ్లను తెచ్చుకొని దూరగా వేయించేసేసి చూర్ణం చేసి 30 గ్రాములు పిప్పళ్ళ చూర్ణం తీసుకోండి. ఈ యొక్క పిప్పళ్ళు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారి కొట్టలో దొరుకుతాయి అన్నమాట. ఆ పిప్పళ్ళను చూర్ణం చేసి పిప్పళ్ళ చూర్ణం 30 గ్రాములు తీసుకోండి. అలాగే త్రిఫల చూర్ణం
అంటే కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణము మనకు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి ఆ యొక్క త్రిఫల చూర్ణాన్ని ఒక 90 గ్రాములు తీసుకోండి. 30 గ్రాములు మొదట చెప్పినట్లు పిప్పళ్ళ చూర్ణము, 90 గ్రాములు ఆ యొక్క త్రిఫల చూర్ణం. చివరగా పచ్చ కర్పూరము, బాగా నిదానంగా రాసుకోండి. పచ్చ కర్పూరం, ఈ యొక్క పచ్చ కర్పూరము ఒక్క గ్రామ్, ఎక్కువ మాత్రం వాడుకోకూడదు. 1 గ్రామ్ యొక్క పచ్చకర్పూరం చూర్ణం వాడితే సరిపోతుంది. పచ్చకర్పూరాన్ని మొదట కొద్దిగా నలగొట్టేసేసి నలిగిపోయిన తర్వాత చూర్ణంగా తయారైనప్పుడు మిగతా 2 చూర్ణాలను బాగా కలిపేసి ఆ పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడుపున ఒకసారి, రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి 1/2 టీ స్పూన్ యొక్క చూర్ణాన్ని తగినంత తేనెతో కలిపేసి సేవించాలి. లేదా తగినంత గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి కూడా సేవించవచ్చు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు ఈ ఆస్మా సమస్యలో కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఔషధాలన్నీ కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేటువంటి ఔషధాలు. కాబట్టి ఉన్నటువంటి లక్షణాలు తగ్గిపోతాయి. వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడం వల్ల ఆ లక్షణాలు మళ్ళా పునరావృతం కాకుండా దీర్ఘకాలంగా కూడా ఈ యొక్క ఔషధాలు, ఔషధ తత్వాలు, రసాయన అంశాలు కూడా మన దేహంలో ఉంటూ సదా మనల్ని కాపాడుతూ సదా మనల్ని రక్షిస్తూ ఉంటాయి. చూశారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధాన్ని ఈ ఆస్మా వ్యాధి తగ్గేందుకు పిప్పళ్లతో తయారు చేసుకుని లబ్ధి పొందవచ్చో తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.